అసలు జీరో టు హీరో ఛాలెంజ్ అంటే ఏంది? అది తెలవాలంటే ఫస్ట్ మీకు నా గురించి అండ్ నా మోటివ్ గురించి మీకు తెలవాలి. వెల్కమ్ టు ద డే 32 ఆఫ్ జీరో టు హీరో. నా ఈ 32 డేస్ ఛాలెంజ్ ఏంది చూసుకున్నట్టయితే మీరు ఏమనుకుంటారు? ఓ వీరు ఏదో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఏదో అని అనుకుంటారు కదా. సో కాదు, నేను ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కాదు. నోట్ దిస్ పాయింట్. యాక్చువల్లీ ఐ వాంట్ టు బికమ్ ఏ ఫుల్లీ ట్రావెలర్. నాకు ఈ ప్రపంచం మొత్తం తిరగాలని ఉంది. సో దానికోసం నేను నా పొటెన్షియల్ ఏందో నేను తెలుసుకోవాలి. అందుకే నేను ఈ జీరో టు హీరో ఛాలెంజ్ స్టార్ట్ చేసా. ఒక నైట్ లో అనుకుంటే సరిపోదు. సో మనం దాని మీద నిలబడాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. ఈ 120 days లో ఇవన్నీ నేను తెలుసుకుంటాను. నా హెల్త్, నేను ఎంత మనీ సేవ్ అయ్యాలో, ఎంతగానో నేను హెల్తీ ఫుడ్ తినగలను, అవన్నిటి గురించి నేను ఈ 120 days ఛాలెంజ్ లో పెట్టా. అండ్ నేను డబల్ డ్యూటీ చేయడం ఎందుకంటే ఇదే, నేను ఎక్కడున్నా ఏడున్నా నేను నా పని నేను చేసుకోగలను అని ప్రూవ్ చేయడానికి ఈ జీరో టు హీరో ఛాలెంజ్. సో డే 1 ఉన్నప్పుడు నేను జీరో. సో ఇప్పుడు డే 32కి వచ్చా కాబట్టి నేను ఆల్మోస్ట్ 20-25% దాకా ఇంప్రూవ్ అయినా. సో డే 120కి పోయినప్పుడు నేను నా 1 lakh కంప్లీట్ చేసినప్పుడు అది హీరో, అది నేను నా బాడీ డెవలప్ చేసినప్పుడు అది మెయిన్. సో దీనికోసమే నేను జీరో టు హీరో ఛాలెంజ్ చేసా. ఇట్స్ ఆల్ అబౌట్ మార్నింగ్ లేవాలి, జిమ్కి వెళ్ళాలి, హెల్దీ ఫుడ్స్ తినాలి, అండ్ మనీ సంపాదించాలి, మనీ సేవింగ్ చేయాలి, అండ్ ఫైనల్ గా ఏంటంటే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది ఏదో నాకు లైక్స్ వస్తాయి, రీచ్ వస్తాయి, ఫేమ్ వస్తాయి ఇలా కాదు. ఇది జస్ట్ నేను చేంజ్ అవుతా అండ్ నా వల్లనే ఏంటంటే మీ వల్ల కూడా అవుతుంది. సో మిమ్మల్ని కూడా నేను చేంజ్ చేయడానికి ట్రై చేస్తా అండ్ అందరికి ప్రూవ్ చేస్తా హూ ఐఎమ్ అండ్ వాట్ కెన్ ఐ డూ. సో అంతే గైస్, కొంచెం లెంత్ అయినట్టుంది కానీ ఇదే మన డే టు డే. ఇంకోటి ఏంటంటే నేను తీసేది ప్యూర్ కంటెంట్, నో క్రింజ్ అస్సలే పెట్టా. నేను ప్యూర్ కంటెంట్ అండ్ మీకు కొంచెమైనా మోటివేషన్ లాగా అనిపించింది అనుకో, ప్లీజ్ సపోర్ట్. అండ్ రోజుకి స్ట్రాంగ్ అవుతూ ఉంటా. బాయ్, టేక్ కేర్.